ఇప్పుడే లీడ్స్ కూడా వస్తున్నాయి. అస్సాంలో చూసుకుంటే గనక కాంగ్రెస్ కూటమి 1 స్థానంలో ఆధిక్యంలో ఉంది. కేరళలో యూడీఎఫ్ కూటమి 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉంటే ఎల్డీఎఫ్ కూటమి 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 1 స్థానంలో ఆధిక్యంలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. తమిళనాడు చూసుకుంటే అన్నా డిఎంకే 1 స్థానంలో ఆధిక్యంలో ఉంటే డిఎంకే కూటమి 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. వెస్ట్ బెంగాల్లో 5 సంబంధించిన ఫలితాలు ప్రస్తుతం అంటే ట్రెండ్స్ తెలిస్తే కనుక తృణమూల్ కాంగ్రెస్ 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉంటే బీజేపీ 1 స్థానంలో ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం మనతో ఢిల్లీ నుంచి సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ లైవ్ డిస్కషన్లో జాయిన్ అవుతున్నారు. శ్రవణ్, మీరు చెప్పండి, ఈ 2 ఈశాన్య రాష్ట్రాలు 3 దక్షిణాది రాష్ట్రాలు ఈ ఓవరాల్గా చూసుకుంటే అన్ని స్టేట్స్ కంటే చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్ అంటే తమిళనాడుగా మనం చెప్పాల్సి ఉంటుంది. తమిళనాడులో మిగతా అన్ని చోట్ల కూడా ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా వన్ సైడ్ చెప్తున్నాయి. బట్ తమిళనాడులో మాత్రం నేషనల్ ఛానల్స్ ఏమో డిఎంకే అధికారంలోకి వస్తుందని చెప్తున్నాయి. అక్కడ లోకల్ ఛానల్స్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్లో మాత్రం అన్నా డిఎంకే అధికారంలోకి వస్తుందని చెప్తున్నాయి. సో ఓవరాల్గా మీ ప్రెడిక్షన్ ఏంటి? అంటే ఇప్పుడు ఇంకా ట్రెండ్స్ మాత్రమే వస్తున్నాయి కాబట్టి. తమిళనాడుకు సంబంధించిన ట్రెండ్స్ ఇప్పుడే తెలుస్తున్నాయి. 4 స్థానాలకు సంబంధించి చూసుకుంటే అన్నా డిఎంకే 1 స్థానంలో, డిఎంకే 3 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తుంది. ఇటు వెస్ట్ బెంగాల్ వెళ్తే అక్కడ తృణమూల్ కాంగ్రెస్ 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉంటే బీజేపీ 1 స్థానంలో ఆధిక్యంలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అస్సాంలో కాంగ్రెస్ 2 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తుంది. పుదుచ్చేరికి సంబంధించిన రిజల్ట్స్ ఇంకా తెలియాల్సి ఉంది. కేరళలో మాత్రం ఫలితాలు ముఖ్యంగా ట్రెండ్స్ చాలా తొందరగా తెలుస్తున్నాయి. అక్కడ యూడీఎఫ్ కూటమి అంటే కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి 11 స్థానాల్లో ఆధిక్యంలో ఉంటే ఎల్డీఎఫ్ 12 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 1 స్థానంలో ఆధిక్యంలో ఉన్న పరిస్థితి. సో అన్నిటికంటే ఇక్కడ తమిళనాడు ఫలితం గురించి అంతా కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. జయలలిత మాస్ ఇమేజ్ మళ్ళీ ఆమెను రక్షిస్తుందా, లేకపోతే కరుణానిధి సంబంధించి ఆయన ప్రచారం ఎంత మేరకు వర్కౌట్ అయింది అన్నది చూడాలి. ఎందుకంటే 93 సంవత్సరాల వయస్సులో ఆయన వీల్ చైర్లో రాష్ట్రం అంతటా తిరుగుతూ నాకు ఒక్కసారి అధికారం ఇవ్వండి, నాకు మరొక ఛాన్స్ ఇవ్వండి అని కరుణానిధి అడిగిన పరిస్థితి. ప్రచారంలో జయలలిత ఒంటరిగా పాల్గొంటే ఆమె స్టార్ క్యాంపెయినర్ అయితే డిఎంకే తరపున మాత్రం చాలా కరుణానిధి ఫ్యామిలీ అందరూ కూడా ప్రచారం చేసిన పరిస్థితి. కరుణానిధి రాష్ట్రం అంతటా 93 సంవత్సరాల వయస్సులో తిరిగితే జయలలిత మాత్రం ఆమె అనారోగ్య కారణంగా పూర్తి స్థాయిలో ప్రచారం చేయలేని పరిస్థితి. వెస్ట్ బెంగాల్లో ప్రస్తుతం 7 స్థానాలకు సంబంధించిన ట్రెండ్స్ వెలువడ్డాయి. తృణమూల్ కాంగ్రెస్ 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 1 స్థానంలో ఆధిక్యంలో ఉంది. ముందుగా ఎగ్జిట్ పోల్స్ ఊహించినట్లే తృణమూల్ కాంగ్రెస్ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నట్టు మనకు అర్థమవుతుంది. తమిళనాడు చూసుకుంటే 6 స్థానాలకు సంబంధించిన ట్రెండ్స్ బయటపడితే అన్నా డిఎంకే 2 స్థానాల్లో, డిఎంకే 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అస్సాంలో కాంగ్రెస్ కూటమి
2 స్థానాల్లో ఆధిక్యంలో కనబరుస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే పుదుచ్చేరికి సంబంధించిన ఫలితాలు మాత్రం ఇంకా రావాల్సి ఉంది. కేరళలో మాత్రం చాలా ఫాస్ట్గా కౌంటింగ్ జరుగుతున్నట్లు మనకు అర్థమవుతోంది. మొత్తం 36 స్థానాలకు సంబంధించిన ట్రెండ్స్ ఇప్పటివరకు తెలిస్తే ఎల్డీఎఫ్ కూటమి 19 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. యూడీఎఫ్ కూటమి 14 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో దాదాపు ఎగ్జిట్ పోల్స్కు అందుకునే రీతిలోనే ట్రెండ్స్ అన్నీ కూడా కనబడుతున్నాయి. కేరళలో ఎల్డీఎఫ్ కూటమి స్పష్టంగా కొంత మెజారిటీ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. తమిళనాడులో ఇంకా పూర్తి స్థాయిలో కౌంటింగ్కి సంబంధించిన వివరాలు రావాల్సి ఉంది. అక్కడ 232 స్థానాల్లో ఎలక్షన్ జరిగాయి. ప్రస్తుతం 6 స్థానాలకు సంబంధించిన ట్రెండ్సే తెలుస్తున్నాయి. 2 స్థానాల్లో అన్నా డిఎంకే ఆధిక్యంలో ఉంటే 4 స్థానాల్లో డిఎంకే ఆధిక్యంలో ఉన్న పరిస్థితి. వెస్ట్ బెంగాల్లో 7 స్థానాలకు సంబంధించిన ట్రెండ్స్ ఇప్పటివరకు తెలిసాయి. దీనిలో 6 స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంటే 1 స్థానంలో బీజేపీ ఆధిక్యంలో ఉన్న పరిస్థితి. ఇంకోవైపు కేరళ చూసుకుంటే కేరళలో కౌంటింగ్ చాలా స్పీడ్గా జరుగుతోంది. ఎల్డీఎఫ్ కూటమి 21 స్థానాల్లో ఆధిక్యంలో ఉంటే 14 స్థానాల్లో యూడీఎఫ్ కూటమి ఆధిక్యంలో ఉంది. బీజేపీ 1 స్థానంలో ఆధిక్యంలో ఉంది. ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. అదేవిధంగా వెస్ట్ బెంగాల్ సంబంధించి చూసుకుంటే తృణమూల్ కాంగ్రెస్ 6 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తోంది. బీజేపీ 2 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తోంది. వెస్ట్ బెంగాల్లో నిజానికి బీజేపీ సంబంధించి ఎటువంటి ప్రాస్పెక్ట్స్ లేదనుకున్నారు, కానీ ఇది కేవలం ఎర్లీ ట్రెండ్స్ మాత్రమే, పోస్టల్ బ్యాలెట్స్ మాత్రమే ఇప్పుడు కౌంటింగ్ చేస్తున్నారు. ఇంకోవైపు తమిళనాడుకు వస్తే కనుక తమిళనాడులో ప్రస్తుతం అన్నాడీఎంకే 2 స్థానాల్లో ఆధిక్యత కనబరిస్తే డిఎంకే 5 స్థానాల్లో డిఎంకే కాంగ్రెస్ కూటమి ఆధిక్యత కనబరుస్తోంది. డిఎంకే కాంగ్రెస్ 2 కలిసి ఇక్కడ పోటీ చేశాయి. అదేవిధంగా కేరళకు సంబంధించి చూసుకుంటే 42 స్థానాలకు సంబంధించిన ఆధిక్యత ప్రస్తుతం తెలుస్తోంది. అక్కడ ఎల్డీఎఫ్ కూటమి 24 స్థానాల్లో ఆధిక్యంలో కనబడుతోంది. అదేవిధంగా యూడీఎఫ్ కూటమి 15 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అక్కడ 140 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరిగాయి. మ్యాజిక్ ఫిగర్ 71 ఎవరు సాధిస్తే వాళ్ళు అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. సో ప్రస్తుతం ఎల్డీఎఫ్ 24 స్థానాలతో చాలా కంఫర్టబుల్ పొజిషన్లో ఉంది. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఇవే ప్రెడిక్ట్ చేసిన పరిస్థితి. అస్సాంలో మరొక ఈశాన్య రాష్ట్రం అస్సాంకు వెళ్తే కనుక అక్కడ 4 స్థానాలకు సంబంధించిన ట్రెండ్స్ తెలిసాయి. 2 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంటే మరో 2 స్థానాల్లో బీజేపీ కూటమి ఆధిక్యంలో ఉన్న పరిస్థితి. అదేవిధంగా తమిళనాడు చూసుకుంటే అన్నా డిఎంకే 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. డిఎంకే కూటమి 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. థర్డ్ ఫ్రంట్ సంబంధించి అంటే డిఎండికే, కమ్యూనిస్టులు, వీసీకే ఇటువంటి పార్టీలన్నీ కలిసి పోటీ చేశాయి. థర్డ్ ఫ్రంట్ అయితే ఇంకా ప్రస్తుతం బోనీ చేయని పరిస్థితి కనిపిస్తుంది. వెస్ట్ బెంగాల్కు వెళ్తే కనుక వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉంటే బీజేపీ 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. లెఫ్ట్ కాంగ్రెస్ కూటమి ఇంకా ఖాతా ఓపెన్ చేయని పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు మరొక దక్షిణాది రాష్ట్రమైన కేరళకు వెళ్తే కనుక 44 స్థానాలకు సంబంధించిన ఆధిక్యత ప్రస్తుతం తెలిసింది. అక్కడ ఎల్డీఎఫ్ కూటమి 25 స్థానాల్లో 15 స్థానాల్లో యూడీఎఫ్ కూటమి ఆధిక్యత కనబరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తమిళనాడు సంబంధించి కొంత టైట్ కంటెస్ట్ జరుగుతున్నట్టు అనిపిస్తుంది. 8 స్థానాలకు సంబంధించిన ఆధిక్యత ఇప్పటివరకు తెలిస్తే అన్నా డిఎంకే 3 స్థానాల్లో, డిఎంకే 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. వెస్ట్ బెంగాల్ సంబంధించి చూసుకుంటే తృణమూల్ కాంగ్రెస్ 7 స్థానాల్లో, బీజేపీ 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నట్లు కనబడుతుంది. కేరళలో మాత్రం చాలా ఫాస్ట్గా కౌంటింగ్ అవుతున్న పరిస్థితి. ట్రెండ్స్ కూడా చాలా తొందరగా తెలుస్తున్న పరిస్థితి. అన్ని చోట్ల కూడా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఈ పాటికి దాదాపు పూర్తయి ఉండాలి. 49 స్థానాలకు సంబంధించిన ట్రెండ్స్ కేరళలో ఇప్పటివరకు తెలిసిన పరిస్థితి ఉంది. అక్కడ ఎల్డీఎఫ్ కూటమి అంటే సిపిఐ, సిపిఎం, ఆర్ఎస్పి, ఫార్వర్డ్ బ్లాక్ ఈ అన్ని పార్టీలకు సంబంధించిన కూటమి ఇప్పటివరకు దాదాపు 27 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. యూడీఎఫ్ కూటమి కాంగ్రెస్, అదేవిధంగా ముస్లిం లీగ్, కేరళ కాంగ్రెస్ ఈ కూటమి 17 స్థానాల్లో ఆధిక్యంలో ఉంటే బీజేపీ 1 స్థానంలో ఆధిక్యంలో ఉంది. అక్కడ అదర్స్ కూడా అంటే ఇతరులు కూడా చాలా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. 5 స్థానాల్లో కేరళలో ఇతరులు ప్రస్తుతం ఆధిక్యంలో ఉన్నారు.
అస్సాం వైపు వెళ్తే కనుక అస్సాంలో కాంగ్రెస్ 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉంటే బీజేపీ కూటమి, బీజేపీతో పాటు బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్, అదేవిధంగా మరొక అస్సాంలో మరొక రీజనల్ పార్టీ అయిన అస్సాం గణ పరిషత్, ఇవన్నీ కూడా కలిసి పోటీ చేశాయి. అక్కడ బీజేపీ కూటమి 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉంటే కాంగ్రెస్ 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న పరిస్థితి. వెస్ట్ బెంగాల్ సంబంధించి వన్ సైడ్ ట్రెండ్ మనకు కనబడుతోంది. తృణమూల్ కాంగ్రెస్ 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉంటే బీజేపీ 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న పరిస్థితి. 10 స్థానాలకు సంబంధించిన ఆధిక్యతలు మనకు తెలుస్తున్నాయి. అయితే కాంగ్రెస్ లెఫ్ట్ కూటమికి సంబంధించి ఇంతవరకు కూడా ఒక్క స్థానంలో కూడా మనకు ఆధిక్యత కనబడలేదు. తమిళనాడు వెళ్తే కనుక తమిళనాడు సంబంధించిన ట్రెండ్స్ కూడా కొంత లేట్గానే వస్తున్న పరిస్థితి. అక్కడ వర్షాల వల్ల ఏమైనా కౌంటీకి సంబంధించి ఇబ్బంది ఎదురవుతుందా అన్నది చూడాల్సి ఉంది. అయితే అన్ని అరేంజ్మెంట్ చేశామని ఎలక్షన్ కమిషన్ చెప్తోంది. తమిళనాడు సంబంధించి చూసుకుంటే అన్నాడీఎంకే 3 స్థానాల్లో, డిఎంకే 5 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తోంది. అస్సాంలో ప్రస్తుతం 7 స్థానాలకు సంబంధించిన ట్రెండ్స్ తెలిసాయి. అక్కడ బీజేపీ కూటమి 4 స్థానాల్లో అక్కడ ఆధిక్యత కనబరుస్తోంది. కాంగ్రెస్ 3 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తోంది. శ్రవణ్, ప్రస్తుతం 4 రాష్ట్రాలకు సంబంధించిన ట్రెండ్స్ మనకు కనబడుతున్నాయి. దాదాపు ఎగ్జిట్ పోల్స్ ఏవైతే చెప్పాయో ఆ దిశగానే వెళ్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. సో 5 రాష్ట్రాల్లో మీ అంచనాలు ఏంటి? ఎందుకంటే ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ మాత్రమే ప్రారంభమైంది. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావచ్చని మీరు అనుకుంటున్నారు? అంటే మన ఎగ్జిట్ పోల్స్ విషయంలో గత 2 ఎలక్షన్లు కొంత ఫాల్ట్ అయ్యాయి. ఒకటి బీహార్, 2 ఢిల్లీకి సంబంధించి. అయితే ఈసారి అంత అధ్వానంగా ఉండకపోయినా కొంత నియర్ టు ఎగ్జిట్ పోల్స్ ఉంటాయని అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనకు ఈ ట్రెండ్స్ చాలా ఎక్కువ విపరీతంగా 3 times మోర్ కనిపిస్తుంది. వెస్ట్ బెంగాల్లో 3 అంతలు ఎక్కువగా తృణమూల్కు ఆధిక్యం కనిపిస్తుంది పోస్టల్ బ్యాలెట్లో. తర్వాత అస్సాంలో కూడా ఆల్మోస్ట్ 3 times కనిపిస్తుంది. సో మిగిలిన 2 స్టేట్స్ మాత్రం క్లోజ్ కంటెస్ట్ ఉన్నప్పటికీ గ్రాడ్యువల్గా గ్రాస్ రూట్ ఓట్ అంతా కూడా ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది. సో ఈసారి ఎలక్షన్ క్లోజ్ అయిన దగ్గరకు వచ్చిన కొద్దీ ట్రెండ్స్ చాలా చేంజ్ అయ్యాయి. ఈ ఎలక్షన్స్ చాలా టిపికల్ ఎలక్షన్స్గా మనం చూడాల్సి ఉంటుంది. కేరళలో కరప్షన్ మీద ఎలక్షన్ జరిగింది. అక్కడ సోలార్ స్కామ్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి, ఆ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నాయకులందరికీ కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు. కొంతమంది మంత్రి పదవుల నుంచి తొలగించాల్సి వచ్చింది. చాలా విచారణకు సంబంధించి ముఖ్యమంత్రి కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. అక్కడ అవినీతికి సంబంధించిన అంశం అయితే పక్కనే ఉండే తమిళనాడులో మాత్రం అవినీతి పెద్ద ఇష్యూ కాకుండా ఉండే పరిస్థితి వచ్చింది. అక్కడ ఎందుకంటే ఒకరు జైలుకి వెళ్ళి వచ్చారు. ఆమెకు స్వయంగా ముఖ్యమంత్రి ఉండి ఆమెకు జైలు శిక్ష పడింది. ఆ తర్వాత హైకోర్టులో కొట్టేసినప్పటికీ మళ్ళీ అప్పీల్లో ఉంది. మరొక పార్టీ డిఎంకే, అక్కడ వారి ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఆ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నాయకులు కావచ్చు, దగ్గరి బంధువులు కావచ్చు, వాళ్ళందరూ కూడా అవినీతికి సంబంధించిన అంశంలో కూరుకుపోయారు. వాళ్ళు కూడా అక్కడ తమిళనాడులో ఎందుకు ఈ అవినీతి అన్నది ఒక ఎలక్షన్ ఇష్యూ కాలేదు? ముఖ్యంగా మనీ పవర్ కూడా చాలా ప్రభావం చూపించింది. దాదాపు 100 కోట్లకు పైగా క్యాష్ అక్కడ పట్టుబడిన పరిస్థితి. అదేవిధంగా 2 చోట్ల ధన ప్రభావంతో ఎలక్షన్స్ కూడా నిలిపివేసిన పరిస్థితి. సో ఇక్కడ ఎందుకు ఎలక్షన్ ఇష్యూ, ఈ కరప్షన్ అని కానీ మనీ పవర్ అన్నది కానీ ఎందుకు ఎలక్షన్ ఇష్యూ కాలేదంటారు? అక్కడ చాలా మల్టీ కార్నర్ కంటెస్ట్ ఉన్నప్పటికీ కూడా ఒక బలమైన నాయకత్వం ఇక్కడ ఢిల్లీలో ఏ తరహా ఆల్టర్నేటివ్ వచ్చిందో ఆ తరహా ఆల్టర్నేటివ్ అక్కడ రాలేదు. ఉన్న వాళ్ళల్లో ఎవరు బెస్ట్ అనే ఛాయిస్ మాత్రమే ఉండిపోయింది తప్ప ఒక మంచి హానెస్ట్ ఆఫీసర్ కావచ్చు, హానెస్ట్ నాయకుడు కావచ్చు, ఒక ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే నాయకులు అక్కడ లేకపోవడం. మనం వెస్ట్ బెంగాల్ను చూసుకుంటే 25 ఏళ్ల పైగా కమ్యూనిస్టు పాలనకు వ్యతిరేకంగా మమతా బెనర్జీ అనే ఒక లీడర్ ఆమె ఎమర్జ్ అయ్యారు. ఆ తరహా ఇక్కడ తమిళనాడులో ఈ 2 పార్టీలను ఢీకొనే విధంగా ఢిల్లీలో ఏదైతే అరవింద్ కేజ్రీవాల్ వచ్చాడో ఆ తరహా అక్కడ ఒక మంచి లీడర్ రాలేకపోవడం వల్ల కూడా అవినీతి అనేది పెద్ద ఇష్యూ కాలేదని అనిపిస్తుంది. ఇంకోటి ఇక్కడ కూడా మన వెస్ట్ బెంగాల్లో చూస్తే కూడా అక్కడ శారదా, నారదా ఈ 2 కూడా వచ్చాయి. శారదాలో చాలామంది తృణమూల్ కాంగ్రెస్ సంబంధించిన ముఖ్యమైన నాయకులు, చాలా దగ్గరి వ్యక్తులు, అధికారానికి దగ్గరగా ఉండే వాళ్ళందరిపైన కూడా ఆరోపణలు వచ్చాయి. ఎంపీలు జైలుకి వెళ్ళారు, మినిస్టర్స్ జైలుకి వెళ్ళారు.
అయినా కూడా అక్కడ తృణమూల్కు మొగ్గు చూపుతున్నారు. అంటే అక్కడ లెఫ్ట్ పార్టీలకు 25 ఏళ్ళు అక్కడ ప్రజలు చూశారు. సో ఈమెకు ఒక అవకాశం ఇచ్చాం, ఇంకొక అవకాశం ఇద్దామన్న మూడు అక్కడ కనిపిస్తుందా అనేది మనకు అర్థమవుతుంది. సో ఏది ఏమైనా ఈ ఎలక్షన్స్ కొంత బీజేపీకి, ఓవరాల్ డెమోక్రసీకి కూడా, అటు బీజేపీ ఇప్పటి వరకు కొన్ని ఎలక్షన్స్ చూసింది, హర్యానా, మహారాష్ట్రాల్లో అడ్వాంటేజ్ తీసుకుంది. అయితే ఆ తర్వాత వచ్చిన ఎలక్షన్స్ అన్నీ కూడా సెట్ బ్యాక్గా మారుతూ వచ్చినాయి. ఢిల్లీలో చాలా తీవ్రంగా ఓడిపోయింది, బీహార్లో కూడా అంచనాలకు విరుద్ధంగా చాలా తీవ్రంగా ఓడిపోయింది. ఇప్పుడు వాళ్ళకు ఒక హోప్ ఈశాన్య రాష్ట్రాల నుంచి రాబోతుంది. ఈశాన్య రాష్ట్రాల్లో అస్సాం వాళ్ళకు ఒక అడ్వాంటేజ్ పొజిషన్లో ఉంది. అక్కడ కారణాలు ఏమైనా అయ్యుండొచ్చు, కానీ బీజేపీ గెలుస్తుంది అనే ఒక హోప్ అయితే అక్కడ వాళ్ళకు ఇప్పటికే ఇండికేషన్స్ వస్తున్నాయి. అక్కడ మూడు సార్లు కాంగ్రెస్ పాలన ఉండడం వల్ల, చాలా తీవ్రమైన వ్యతిరేకత ఉండడం వల్ల అక్కడ కొత్త లీడర్షిప్ను బీజేపీ ఇతర పార్టీల నుంచి తీసుకొని వచ్చి ప్రొజెక్ట్ చేయడం, యంగ్ లీడర్షిప్. మనం ఇక్కడ చూడాల్సింది ఏమిటంటే, ఒకటి యాంటీ ఇన్కమ్, ఒక్కసారి